నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈవేళ బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3:30 చీరాలకు చేరుకుంటారు చంద్రబాబు. ఈ పర్యటనలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా 25,000 ఉద్యోగాలకు చంద్రబాబు ఆమోదం తెలుపనున్నారు. 26 సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ లభించనుంది. 8వ తరగతి అర్హతతో 5 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఈరోజు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. షెడ్యూల్ ఎలా ఉంది? జ్యోతి, ఈరోజు ఏదైతే బాపట్ల జిల్లా చీరాలలో అయితే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకైతే చంద్రబాబు నాయుడు 3:30 ఆ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే చేనేత జౌళి శాఖ మంత్రి నిన్న సవిత కూడా ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ ఎమ్మెల్యే కొండయ్య కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి మొత్తంగా ఆ యొక్క ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ సభలో అయితే ఆయన చేనేత కార్మికులకు సంబంధించి చేనేత కార్మికులకి ఆయన వరాలు జల్లు కురిపించనున్నట్లయితే కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది, తెలుస్తుంది. అయితే మొత్తంగా దానికి సంబంధించి తర్వాత 8వ తరగతి అయిన వారికి కూడా అందులో దానికి సంబంధించి కొన్ని లక్షల రూపాయలకి సంబంధించి లోన్లు కూడా శాంక్షన్ చేసే విధానం, అలాగే ఈ యొక్క జాండ్రిపేట హై స్కూల్ ప్రాంగణంలో అయితే ఈ యొక్క ఏర్పాట్లు మొత్తం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులతో అలాగే మంత్రి వీళ్ళందరూ కూడా మొత్తంగా అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పలు మగ్గాలు, చేనేత వస్త్రాలు ఆయన చంద్రబాబు వచ్చిన తరంతరం కూడా పరిశీలించనున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే జాతీయ దినోత్సవం, చేనేత దినోత్సవం చీరాలలో జరపడం ఇక్కడ ప్రజలు అదృష్టంగా అయితే భావిస్తున్నారు. అయితే ఈ రోజు ఏదైతే జాతీయ చేనేత దినోత్సవం ఉందో, ఈ రోజు ఈ యొక్క చేనేత కార్మికులకి భారీ వరాల జల్లు కురిపించడంతో రాష్ట్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈరోజు ప్రకటించబోయే ప్యాకేజీలు కానివ్వండి, హామీలు కానివ్వండి, చేనేత రంగ పురోగతికి ఎలా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏదైతే చేనేత కార్మికులకు సంబంధించి చేనేతలు మగ్గాలతో ఈ చేనేత నిర్వహించే పరిస్థితి ఉండేది. వాళ్ళకి కరెంటు కోతలు లేకుండా కూడా ఎన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితిగా కూడా ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి సబ్సిడీలకు సంబంధించి కానీ, ఇంకా చేనేతకు సంబంధించిన చేనేత మిషన్లకు సంబంధించి ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చి ఆ యొక్క చేనేత కార్మికులను ఆదుకునే విధంగా అయితే ప్రణాళిక రూపుదిద్దుకున్నట్లు
చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరికీ కూడా ఈ విధంగా ఈ సబ్సిడీ ద్వారా మిషన్లు అందజేయటం, అలాగే ఈ కరెంటు బిల్లులకు సంబంధించి కూడా సబ్సిడీ కరెంటు బిల్లు అట్లా గత ప్రభుత్వం హయాంలో కరెంటులతో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పిన పరిస్థితి. అలాగే అవన్నీ లేకుండా ఇప్పుడున్న చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. చేనేత కార్మికులకు మాత్రం సబ్సిడీ మీద లోన్లు, అలాగే ఈ యొక్క చేనేత మిషన్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం అమౌంట్లు కూడా అందే విధంగా అయితే అందించనున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. బంగ్లాదేశ్లో అవామీ